ట్యాక్సీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. పురపాలక సంఘానికి పన్నులు చెల్లించడం లేదని పెట్రోల్ బంక్ ముందు ధర్నాకు దిగారు. వెంటనే ట్యాక్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక రషీద్ బంక్ యాజమాన్యం గత 3 సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించకుండా పురపాలక సంఘానికి దాదాపు 2,70,000 రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో శానిటేషన్ సిబ్బందితో పాటు అధికారులు పెట్రోల్ బంక్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ ట్యాక్స్ చెల్లిస్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ ట్యాక్స్ చెల్లించాలని మున్సిపల్ అధికారిని దీపా కోరారు. పాలక సంఘం అండి మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారిది పెట్రోల్ బంక్. దీనికి సంబంధించి 3 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను అనేది పెండింగ్ ఉంటా ఉన్నది. ఓవరాల్ గా చెప్పడం జరిగింది. వార్డ్ ఆఫీసర్, బిల్ కలెక్టర్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్ గా చెప్పడం జరిగింది అండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ వీరి దగ్గర నుంచి ఎటువంటి స్పందన అనేది లేకపోవడం వల్ల వీళ్ళు ఇచ్చే పన్నుల వల్లనే మున్సిపల్ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. పురపాలక సంఘం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి పనులన్నీ కుంటుపడిపోవడానికి కారణం పన్ను సరిగ్గా చెల్లించకపోవడం. ఇది పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడం కోసము, అలాగే పెట్రోల్ బంక్ యజమానుల దగ్గర నుంచి సమాధానం కోసం కూడా చౌటుప్పల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మేము బైఠాయించడం జరిగింది. వీరి దగ్గర నుంచి పన్ను వసూలు చేయడము లేదా వారి దగ్గర నుంచి సమాధానం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వారి దగ్గర నుంచి స్పందన వచ్చేంత వరకు మేము ఇక్కడ బైఠాయించి మా యొక్క నిరసనని పన్ను చెల్లించవలసిందిగా మేము వారిని అభ్యర్థిస్తా ఉన్నాము. పన్ను వచ్చేసి 2,75,000 చిల్లర ఉందండి.